మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో 5గురికి స్థానం లభించనుంది. ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 2 కేంద్ర కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ స్థానం దక్కింది. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. స్పీకర్గా పురంధేశ్వరి రేసులో ఉన్నారు. కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారితో మోదీ సమావేశమయ్యారు. ఇక కేంద్ర కేబినెట్లో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉండనున్నారు. అలాగే అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవీయ, రావు ఇంద్రజిత్ సింగ్ కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. అలాగే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ, జేడీఎస్ నుంచి కుమారస్వామి, లలన్ సింగ్, జేడీయూ నుంచి రామ్నాథ్ ఠాగూర్, ఇటు హిందుస్థాన్ ఆవం మోర్చా నుంచి జితిన్ రామ్ మాంజీ స్థానం దక్కించుకున్నారు. అలాగే ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్, మరొకవైపు ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, ఆర్పీఐ నుంచి రామ్దాస్ అథవాలే, అప్నాదల్ నుంచి అనుప్రియా పటేల్ కేంద్ర కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మోదీతో పాటు ఇవాళ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర కేబినెట్ కూర్పు దాదాపు పూర్తయింది. కొంత మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో 5గురికి స్థానం లభించనుంది. ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 2 కేంద్ర కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ స్థానం దక్కింది. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. స్పీకర్గా పురంధేశ్వరి రేసులో ఉన్నారు. కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారితో మోదీ సమావేశమయ్యారు. ఇక కేంద్ర కేబినెట్లో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉండనున్నారు. అలాగే అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవీయ, రావ్ ఇంద్రజిత్ సింగ్ కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. అలాగే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ, జేడీఎస్ నుంచి కుమారస్వామి, లలన్ సింగ్, జేడీయూ నుంచి రామ్నాథ్ ఠాగూర్, హిందుస్థాన్ ఆవం మోర్చా నుంచి జితిన్ రామ్ మాంజీ స్థానం దక్కించుకున్నారు. అలాగే ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, ఆర్పీఐ నుంచి రామ్దాస్ అథవాలే, అప్నాదల్ నుంచి అనుప్రియా పటేల్ కేంద్ర కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సరిగ్గా 7:15 ప్రధాని మోదీతో పాటు